మీరాబాయి. మీరాబాయి ఎవరు అనుకుంటున్నారు? మీరాబాయి బాబర్తో యుద్ధం చేసి 1498లో జన్మించి 1546లో మరణిస్తుంది, నిర్యాణం పొందుతుంది మీరాబాయి. మీరాబాయి బాబర్కు సమకాలీనంగా బాబర్తో యుద్ధం, సిక్రీ యుద్ధం చేసినటువంటి, బాబర్కి ముందు సపోర్టు చేసి ఆ తర్వాత బాబర్తో యుద్ధం చేసి గాయాలతో మరణించినటువంటి ఎవరు? రాణా సంగ్రామ్ సింగ్ కోడలు. ఎవరు? మీరాబాయి సిసోడియా వంశానికి చెందిన రాజపుత్ర స్త్రీ అన్నమాట. చూస్తున్నారు కదా మీరాబాయి. అప్పట్లో ఫోటోలు లేవు కదా, పెయింటింగ్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ పెయింటింగ్ల ఆధారంగా మనం మీరాబాయిని చూడగలుగుతున్నాం ఈరోజు. సో అయితే సిసోడియా వంశానికి చెందిన రాజపుత్ర స్త్రీ తిని ఎవరు అని చెప్పాం మనం? రాణా సంగ్రామ్ సింగ్ కోడలు. రాణా సంగ్రామ్ సింగ్ అంటే అందరు గుర్తుపెడతారు కాబట్టి రాణా సంగ్రామ్ సింగ్ కోడలు ఎవరు? మీరాబాయి. అయితే భర్త భోజరాజ్ మరణించాక కృష్ణ భక్తితోటి కృష్ణునికే తను పత్నిలాగా, అర్థమైందా, కృష్ణ ప్రేమికురాలాగా కృష్ణునిపై గీతాలు రచించింది ఎవరు? మీరాబాయి. తన భర్త ఎవరు? భోజరాజ్ మరణం తర్వాత కృష్ణ భక్తురాలై ఏది? బ్రిడ్జ్ భాషలో గీతాలను రచించింది. బ్రిడ్జ్ భాషలో గీతాలను రచించింది ఎవరు? మీరాబాయి. సిసోడియా వంశానికి చెందిన రాజపుత్ర స్త్రీ, రాణా సంగ్రామ్ సింగ్ యొక్క కోడలు, తన భర్త భోజరాజ్ మరణించాక కృష్ణ భక్తురాలైపోయింది అని చెప్పుకోవచ్చు.